ఎప్పుడో పవర్ పోతే పవర్తో కనెక్ట్ అయిన కాలింగ్ బెల్ ఇప్పుడెలా మోగింది అనే ఆలోచన చాలా ఆలస్యంగా మెదడు పొరల్లో అణుబొంబలా విస్ఫోటనం చెందగా భయం కంపితురాలై నిలువెల్లా వణికిపోతూ తన గుండె చప్పుడు తనకే పైకి వినిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన అక్షర ఊపిరి ఆగిపోయింది. కాళ్ళు చేతులు చలనం లేకుండా బిగుసుకుపోయాయి. తెల్లగా గిల్లితే పాలు కారేటట్లు ఉండే వంశీ చర్మం కాలిపోయినట్లు నల్లగా కాలిన బొబ్బలతో కమురు వాసన వస్తుంటే ఎన్నో భావాలు పలికించే అతని అందమైన నల్లని కళ్ళల్లో ఒకటి చితికి చింద్రమై రసి కారుతుండగా ఇంకొక కన్ను ఎవరో గోళ్లతో పెకిలించినట్లుగా కొద్దిగా కిందకు జారి వేలాడుతోంది. ఒత్తైన తడిచిన వెంట్రుకలకు బదులుగా ఛిద్రమైన తలలోంచి ఎర్రని రక్తాన్ని కప్పుకున్న మెదడు బయటకు కనిపిస్తుంటే ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రేమగా నిమురుతున్న అక్షర చేతివేళ్లు ఆ మెదడు మీదున్నాయి. ఆడపిల్లలకే అసూయ కలిగించే ఎర్రని పెదవులకు బదులుగా కాలి సాగిపోయి వికృతాకారంతో అతి భయంకరంగా అత్యంత సుగుష్పకరమైన ఆకారం అక్షరాను మైమర్చి ముద్దాడుతుండగా ఆ ఆకారం నోటిలో నుంచి కారుతున్న రక్తము కలగలిసిన మిశ్రమాలు అక్షరా నోట్లోకి చేరుతుంటే కాలిన రక్తపు నీచు కమురు వాసన నాసికలోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళగా ఆ దుర్గంధానికి కడుపులో పేగులు ఒక్కసారిగా మెలితిప్పినట్లయింది అక్షరకు. తలారా స్నానం చేసి వదిలేసిన పొడవైన అక్షర తల వెంట్రుకలు ఎముకల గూడైన ఆ ఆకారం చేతిలో చిక్కుకొని కంటికి అత్యంత దగ్గరగా ఎప్పుడూ కలలో కూడా ఊహించలేనటువంటి ఆ వికృతాకృతిని చూసి అక్షర కళ్ళు భయంతో ఊడిపోతాయేమో అన్నంత పెద్దగా తెరుచుకున్నాయి. ఒక్క తోపులో ఆ ఆకారాన్ని వెనక్కి తోసి గట్టిగా కళ్ళు మూసుకొని వెర్రికేక వేసి చిదరగా నోటికి రెండు చేతులు అడ్డుగా పెట్టుకుంది అక్షర వణికిపోతూ. తోసాను అనుకుంది కానీ తానే విసురుగా వెనక్కి పడిపోయింది. అప్పటికే భయంతో నిలువెల్లా వణికిపోతూ అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుగా చెమటతో తడిసి ముద్దైపోయింది. అయినా భయం వీడక మొహాన్ని చేతిలో దాచుకొని గట్టిగా ఏడవసాగింది. అక్కీ బేబీ అంటూ జాలిగా వంశీ గొంతు వినిపించేసరికి చివురుటాకులా వణికిపోతూ నెమ్మదిగా వేళ్లు పక్కకు జరిపి సందులో నుండి చూసింది అక్షర. క్షణం క్రితం చూసిన ఆ వికృతాకృతి అక్కడ లేదు. అంతటి హోరువానలో దడదడామని చెవులకు తాకేలా విపరీతంగా కొట్టుకుంటున్న గుండెను చిక్కబట్టుకుంటూ మొహంపై చేతులు కొద్దిగా తీసి నెమ్మదిగా తల తిప్పి చుట్టూ భయంగా చూసింది. క్యాండిల్స్ వెలుగులో హాల్ వింతగా వెలిగిపోతుంది. అది కలో నిజమో అర్థం కాక భయంతో బిగుసుకుపోయి అలాగే హాల్ అంతా పరీక్షించి చూస్తుండగా నీ వెంటే నేనున్నానుగా, నీ వీడిపోనే పోనుగా, నీ ప్రాణం నాదేనుగా, నాతోనే తీసుకుపోతానుగా అని వంశీ పాడుతున్న పాటతో ఆమె చేతిలోని సెల్ రింగ్ అవుతుంటే ఉలిక్కిపడి సెల్ వదిలేసింది. నా ఫోన్ రింగ్ టోన్ ఈ పాట కాదుగా, ఇది వంశీ పాడినట్లే ఉంది. కానీ అసలు వంశీ పాటలు నేను ఎప్పుడూ రికార్డ్ చేయలేదు, మరెప్పుడు ఎలా వినిపిస్తుంది అని ముఖంపై కారుతున్న చెమటను కూడా పట్టించుకోకుండా వణుకుతున్న చేత్తో ఒంగోని సెల్ని అందుకొని లిఫ్ట్ చేసింది అక్షర. అక్కీ బేబీ, ఒంటరిగా ఉన్నావని భయపడుతున్నావా? నేను వచ్చేసాన్రా అని వంశీ మాటలు మంద్రంగా వినిపిస్తుంటే కాసేపటికి ముందు తన కళ్ళ కన్నానేమో అనుకొని వంశీ అని పిలవబోతూ అనుకోకుండా టేబుల్ వైపు చూసింది. ఇందాక తను వంశీ చేతుల్లోంచి లాగి వాకిట్లో విసిరేసిన బొకే ఇప్పుడు టేబుల్ మీద ఉండడం చూసి గుండె మరోసారి ఆగిపోయింది అక్షరకు. అనుమానంగా తలుపు వైపు చూడగా గడియ వేసే ఉంది. బయట ఉరుములు మెరుపుల ఉధృతి మరింత పెరిగింది. నిమిషానికో పిడుగు పడుతుందా అన్నట్టు పెలపెలమని భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటే అదురుతున్న గుండెతో చెవి దగ్గరున్న సెల్లను తీసి చూడగా నెట్వర్క్ లేదని చూపిస్తూ డిస్ప్లే వెక్కిరించింది. నెట్వర్క్ లేకుండానే వంశీ కాల్ ఎలా చేశాడు? మళ్ళీ సమాధానం లేని ప్రశ్న తొంగి చూడగానే అక్షర కాలంలో వణుకు మొదలయ్యింది. మాట్లాడు బేబీ అని స్వీట్గా అడుగుతున్న వంశీ గొంతు విని సెల్ జార విడిచి భయంతో వెనక్కి అడుగులేస్తున్న అక్షర ముఖంలో సడన్గా ఆ వికృతాకృతి ముఖం పెట్టి మాట్లాడు బేబీ అని ఒక్కసారిగా కన్న కఠోరంగా అరిచింది. ఆ ఆకృతిని చూస్తూనే అక్షర కెవ్వుమని గుండెలు వీసేలా అరుస్తూ పక్కనే ఉన్న గదిలోకి పరిగెత్తి తలుపులు వేసి గడియ పెట్టి మంచం కింద దాక్కుంది. హఠాత్తుగా చిక్కని గాఢాంధకారం అలుముకుంది ఇల్లంతా. కన్ను చించుకున్నా పక్కనే ముందో కనిపించట్లేదు కానీ హాల్లో నుంచి మాత్రం
అక్కీ బేబీ, లేటుగా వచ్చానని అలిగావా? ఏం చెయ్యను బేబీ, ఈ వర్షం వల్లే ఇంత లేట్ అయ్యింది. అసలు నేను వస్తుంటే ఏం జరిగిందో తెలుసా? చెప్పి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ బలంగా గాలి వదులుతున్నట్టు శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. అతనేం చెప్తాడో అనే ఆసక్తి అనుకోకుండానే ఆమె మెదడులోకి వచ్చి చేరింది. ఊపిరి బిగపట్టుకొని అతని మాటలు వింటోంది. ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా? నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరిసే వింత వెలుగు నా సొంతం ఎప్పుడు చేసుకోవాలా అని నేను నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని బైక్ మీద స్పీడ్గా వస్తున్నానా? పెడేలమని ఒక భయంకరమైన శబ్దంతో పెద్ద మెరుపు మెరిసింది. దాంతో కళ్ళు బైర్లు కమ్మి ఆ వెలుగులో ఎదురుగా ఏం వస్తుందో గమనించేలోపే పెద్ద లారీని గుద్దేశాను. ఇంకో క్షణం నిశ్శబ్దం. అప్రయత్నంగా అక్షర కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు బాధగా మూలిగింది. ఆ స్పీడ్కి నేను గాల్లో 2 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న ట్రాన్స్ఫారం మీద పడిపోయాను. లోతుగా పలికింది వంశీ మాట. పడిపోతే మాత్రం ఆగుతానా చెప్పు? నువ్వు నా కోసం ఒంటరిగా ప్రేమగా ఎదురు చూస్తుంటావని పరిగెత్తుకుంటూ వచ్చేశాను. చిన్న యాక్సిడెంట్ అంతే బేబీ, ఆ మాత్రానికే నన్ను చూసి భయపడి దాక్కుంటే ఎలా బంగారం అని అటూ ఇటూ తిరుగుతూ చెప్తున్నట్లుగా వినిపిస్తున్న మాటలు వింటూ వెక్కి వెక్కి ఏడవసాగింది అక్షర. నా కోసం చావుని జయించి వచ్చావా? చచ్చాక కూడా ఆత్మగా వచ్చావా? ఎలా అనుకోవాలి అనుకుంటూ మంచం కిందనే బోర్లా పడుకొని కళ్ళల్లో ఇక నీరు మిగిలి లేదేమో అన్నంతగా ఏడుస్తోంది అక్షర. ఉన్నట్టుండి వంశీ మాటలు ఆగిపోయాయి. కొద్దిసేపు శ్మశాన నిశ్శబ్దంతో ఇల్లంతా గంభీరంగా మారిపోయింది. అక్షర అలసటగా తలను నేలకు ఆంచుతుండగానే దబదబామని తలుపులు బాదుతుండడంతో ఉలిక్కిపడింది. నన్ను లోపలికి రమ్మని పిలిచి మరి నువ్వు లోపల దాక్కుంటే వదిలేసిపోతానా అక్కీ బేబీ అని భయంకరమైన గొంతు గట్టిగా అరుస్తూనే తలుపులు కొడుతుంటే ఏ క్షణమైనా తలుపులు విరిగిపోతాయేమో అని వణికిపోతున్న అక్షర ఒక ఉదుటున మంచం కింద నుండి లేచి కబోర్డ్లో దాక్కుని డోర్ వేసేసుకుంది. మోకాళ్లను దగ్గరగా ముడుచుకొని కూర్చొని ఎంతకు ఆగని ఏడుపుకు అతి బలవంతంగా 2 చేతులను తన నోరును గట్టిగా నొక్కుకుంటూ అమ్మా నాన్న గుర్తుకు రాగా లోపలే కుమిలి కుమిలి ఏడవసాగింది. బయట గదిలో ఎవరో తిరుగుతున్నట్లు తెలుస్తూనే ఉంది. ఒక్కొక్క అడుగు చప్పుడు సమ్మేట పోటులా చెవిలో మారుమోగుతుంటే భయంతో విపరీతంగా కొట్టుకుంటున్న గుండెను అదుపు చేయలేక చివురుటాకులా వణికిపోసాగింది. ఇంతలో అప్పటి వరకు వినిపించిన అడుగుల శబ్దాలు ఆగిపోయి గుండె సూది కింద పడితే వినిపించేంతలా నిశ్శబ్దంగా మారిపోయింది. గోడ గడియారంలోని సెకనుముళ్ళు చేస్తున్న శబ్దంతో పాటు తన గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. బయటున్న వాతావరణం కూడా శాంతించిందేమో. ఉరుము మెరుపుల తాకిడి కాస్త నిమ్మలింగించింది. ఏం జరుగుతుందో అసలు అర్థం కాని అక్షర ఎంత గట్టిగా నోరు నొక్కుకున్నా ఆగకుండా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇంతలో కబోర్డ్ లోపలంతా చల్లగా డీప్ ఫ్రిడ్జ్లో కూర్చున్నట్లుగా మారిపోయింది. గడగడమని వణికిపోతున్న అక్షర చెవిలో అక్కీ బేబీ నేనొచ్చేసా అని గుసగుసగా వినిపించడంతో బిక్క చచ్చిపోయింది అక్షర. ఆ అదురుకు వెక్కిళ్ళు కూడా ఆగిపోయాయి. గుండెలోంచి ఎగదన్నుకొస్తున్న ఏడుపుకి నోరు చేత్తో నొక్కుంటూ కొద్దిగా తల తిప్పి చూడగా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న వికృతాకృతిని చూసి కెవ్వుమని అరిచి కబోర్డ్ తలుపులు తోసుకుంటూ బయటకు దూకేసింది అక్షర. తలుపు గడియ తీసి బయటకు పారిపోతుండగానే ఎవరో బలంగా ముందుకు తోసినట్లయి వెల్లకిలా పడిపోయింది. ఆ వికృతాకృతిని చూసే ధైర్యం లేక వణికిపోతూ తప్పించుకునే దారి లేక హాల్లో కొద్దిగా వెనక్కి జరుగుతుంటే ఆ వికృతాకృతి కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మీదకి వస్తుంది. వంశీ ప్లీజ్ నన్నేం చేయకు, నన్ను వదిలే అని ఒక్కొక్క మాట అతి కష్టంగా కూడదీసుకుంటూ ప్రాధేయపడుతోంది అక్షర. అస్సలు వదలలేని బంగారం, ఎందుకో తెలుసా? నువ్వు నా మీద చూపించే ప్రేమంటే నాకు పిచ్చి. నువ్వు లేకుండా క్షణం కూడా ఊహించుకోలేను. అలాంటిది నిన్ను వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు అని ఆ ఆకృతి అక్షర మీదకు పూర్తిగా వంగి ముఖంలో ముఖం పెట్టి చెప్తుంటే నోరు కదిలించినప్పుడల్లా రక్తం ముద్దలుగా కారిపోతుంది. అది చూసిన అక్షరకు కడుపులో తిప్పేసి వెంటనే బల్లున పెద్ద వాంత్ అయిపోయింది. పోతున్న ప్రాణాన్ని చిక్కబెట్టుకొని అటూ ఇటూ కదిలిస్తున్న తన చేతికి అందిని క్యాండిల్స్ తీసుకొని ఆ ఆకృతి ముఖంపై అంటించింది అక్షర. ఆ ఆకృతికి ఒక్కసారిగా మంటలు అంటుకొని నిలువెల్లా కాలిపోతూ విపరీతమైన కమురు వాసన వస్తుంటే భయంతో పారిపోతున్న అక్షరను గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని తన బాహువులో బంధించింది ఆ ఆకారం.
ఈ మంటలు నన్నేం చేయలేవు అక్కీ బేబీ. ఇంతకంటే పెద్ద మంటల నుండి నీకోసమే వచ్చాను. ఈరోజు అమావాస్య, ఆదివారం కూడాను. నిన్ను నాలో కలిపేసుకొని నాతో పాటు తీసుకుపోయే మంచి రోజు ఇది. నువ్వేం చేసినా నా నుండి తప్పించుకోలేవు అంటూ అక్షరాను బలవంతంగా కౌగిలించుకొని భీకరంగా చెప్పి దిక్కులు పెకటిల్లేలా వికటహాసం చేయసాగింది. ఆ మంటలకు అక్షర కూడా నిలువెల్లా తగలబడిపోతూ ఆ శరీరం వేడికి తన శరీరం కూడా కరిగిపోతుంటే తప్పించుకునే అవకాశం లేక హృదయం విదారకంగా ఆర్తనాదాలు చేస్తూ కాలిపోతుంది అక్షర. ట్రింగ్ 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 అని కాలింగ్ బెల్ అదే పనిగా అరుస్తుంటే ఉలిక్కిపడి లేచింది అక్షర. చావు భయంతో నిలువెల్లా తడిసి ముద్దై వణికిపోసాగింది. కొద్దిసేపటికి కానీ కోలుకోలేకపోయింది. తను ఇంకా బతికే ఉండడం చూసుకొని తన ఒళ్ళంతా తడుముకొని చూసుకొని చుట్టూ చూసింది. అక్షర ఇంకా భయం తీరక. అంతా మామూలుగానే ఉంది. వెలుగుతూనే సువాసనలు వెదజల్లుతున్న క్యాండిల్స్, అందంగా అలంకరించిన గులాబీలను చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని టేబుల్ మీదున్న సెల్ తీసుకొని టైం చూడగా ఇంకా రాత్రి 9 అయినట్టుగా చూపిస్తుంటే ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో అదురుతున్న గుండెతో నెమ్మదిగా తలుపు తీసింది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ మీద బ్లాక్ జర్కిన్తో నిలువెల్లా తడిసి ముద్దై చలికి వణికిపోతున్న వంశీ. అక్షర తలుపులు తెరవగానే రెడ్ రోజ్ బొక్కే పక్కకు జరిపి బూ అని భయపెట్టి సన్నని చిరునవ్వుతో అక్షర వైపు చూశాడు. అచ్చంగా కలలో కనిపించినట్టే ఉన్న వంశీని చూసి అసలే భయంతో హడలిపోతున్న అక్షర మరింత భయపడి కెవ్వమని అరిచి కింద పడగానే స్పృహ కోల్పోయింది. కలలాంటి నిజం, నిజం లాంటి కలే నిజమైందా లేక కలగానే ముగిసిపోయిందా? మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు చదివుంటే క్షమించండి. మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.